రేపు పాలకొండ జిల్లా సాధన సమితి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం జిల్లాల విభజన వేగవంతం చేయడం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టి సాధన సమితి ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సమావేశంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, మేధావులు హాజరై నవంబర్ 7న జరగనున్న ప్రధాన సమావేశానికి ముందుగానే దిశానిర్దేశం చేయనున్నట్లు సమితి తెలిపింది. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని వర్గాల ప్రజలకి పాలకొండ జిల్లా సాధన సమితి తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా గమనిస్తున్నారు, ప్రధానమంత్రి మీడియాలు కానీ ప్రభుత్వ చర్యలు కానీ జిల్లాల విభజనలో ప్రభుత్వం ముందడుగు వేస్తున్న నేపథ్యంలో మరి మన పాలకొండ ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని వేళ అనేక సందర్భాల్లో కలిసి వచ్చి ఒక నినాదంగా మనం ముందు తీసుకువెళ్ళాం. ఇందులో ప్రధానమైనది పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ని జిల్లా చేయండి, లేదా పాలకొండను శ్రీకాకుళంలో కలపాలండి. ఈ అంశం మీదే రేపు అత్యవసర సమావేశము పాలకొండలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. తప్పనిసరిగా పాలకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడాను అన్ని వర్గాల వారు కూడా హాజరై మనం ఏ రూపంలో ప్రభుత్వానికి చివరి నివేదికని పంపిద్దాం అనే అంశం మీద ఈ రేపు జరిగే చర్చ. మీ అందరూ కూడా అనేక సందర్భాల్లో అడుగుతూ వస్తున్నారు, సార్ మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది, లేకపోతే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నారు ఉద్యోగస్తులు, మేధావులు, ఉపాధ్యాయులు. మరి రేపు ఎటు సెలవే ఉంది కనుక అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు. ఆ ఇళ్ళ దగ్గర ఉండే బదులు ఒక అరగంట పాటు ఈ అంశం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు 10 గంటలకి హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. వేదిక అనేది ఎక్కడని చెప్తున్నాం, సమయం మాత్రం 10 గంటలకి. మీకు సాయంత్రం లోపు అన్ని వివరాలతో మీరు